జయ జయ శ్రీరామా నిన్ను పొగడగనా తరమా. జయ జయ శ్రీ హనుమా చాటిదము నీ మహిమా. త్యాగానికి నువ్వే చిరునామా ఓ సీతారామా. సాయానికి నిలిచే గుణమా ఓ అతులిత బలధామా అతులిత బలధామా. జయ జయ శ్రీరామా నిన్ను పొగడగనా తరమా. జయ జయ శ్రీ హనుమా చాటిదము నీ మహిమా. దుష్ట శిక్షణకు అవనికి వచ్చిన విష్ణుమూర్తి అవతారమా రామా రామా. శ్రీరామునికే సాయము చేయగ దిగి వచ్చిన శివ తేజమా హనుమా హనుమా. మునులు దేవతలు ఋషీశ్వరులకే తెలియని మూల ప్రకాశమా. సీతను రాముని కలిపి హృదయమున నిలిపిన భక్తి యోగమా. శాంతి శౌర్య గుణశీలమా. రామకార్య సాఫల్యమా. నీతి నియమముల ప్రియతమా. భూత ప్రేతముల భరతమా. మాట మాటలో సత్యమా. భక్త కోటికే మిత్రమా. ఋషి వాల్మీకే తులసీదాసుల ఎరుగలేరు ఆ రాముని. చిన్న పిల్లలము మేమందరము ఎరుగుదుము మా హనుమాని ఆంజనేయుని. జయ జయ శ్రీరామా నిన్ను పొగడగనా తరమా. జయ జయ శ్రీ హనుమా చాటెదము నీ మహిమా. రామదాసుని జైలు నుండి విడిపించిన కరుణామయుడు మా రాముడు శ్రీరాముడు. సీతమ్మ చెరనే విడిపించినాడు లంఘించి జలధిమ ఆంజనేయుడు ఆంజనేయుడు. సూర్యవంశముని కీర్తి కాంతులతో నింపినాడు మా రామచంద్రుడు. సూర్య బింబమునే మామిడి పండుగ మృంగినాడు మా లాంఛనేయుడు. కష్టము నుండి బయటపడిదరు రాముని కొలిచేవారు. కష్టములెప్పుడు పడరు మా హనుమను నమ్మిన వారు. మా రాముడు తారక బ్రహ్మము. మా మారుతి అందరి నేస్తము. రామతత్వమునకర్థము తెలియుట ఎంతో కష్టము. మారుతి భక్తి శక్తి యుక్తి సేవ తెలియుట సులభము ఎంతో సులభము. కౌసల్యా సుప్రజా రామా. అంజనా నందన హనుమా. అంజనా నందన హనుమా. జయ జయ శ్రీరామా నిన్ను పొగడగనా తరమా. జై జై శ్రీ హనుమా చాటెదము నీ మహిమా. చాటెదము నీ మహిమా. చాటెదము నీ మహిమా. చాటెదము నీ మహిమా. ఆంజనేయ స్వామి గురించి ఎంత చక్కగా చెప్పారురా. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఇక మీద నేను ఎక్కడికి వెళ్ళినా రాముల వారితో పాటు ఆంజనేయ స్వామి గురించి కూడా చాలా గొప్పగా చెబుతాను. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంట్రా పూలదండలేసుకొచ్చారు? మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం. అక్కడ ఒక హరిదాస్తో పోటీ పడి పాట పాడాం. ఆహా, అందుకు గుర్తుగా మమ్మల్ని భక్తులు సత్కరించారు. అలాగా. స్వామీజీతో పాటల పోటీలో పాల్గొన్నారంటే మీరు సామాన్యులు కారా? చెప్పురా. 2 రోజుల్లో బాకీ మొత్తం ఇచ్చేస్తానాడనా?
అన్నా ఏమిరా కంగారు పడుతున్నావు? మన శ్రావణి పార్క్ లో కుర్రోడితో కనిపించిందన్నా. ఏ ఊడురా వాడు? మన కాలనీ కుర్రాడన్న కృష్ణమూర్తి కొడుకు. వాడి పేరు శేఖర్. రేపటికల్లా వాడు ఈ భూమి మీద ఉండకూడదు. ఈ రోజే ఖతం చేస్తా. అంజని మన శీఘ్రం నేను చంపేస్తారంట. ఆంజనేయ స్వామికి వెళ్ళి మొక్కుకున్నాం పదా. స్వామి ఆంజనేయ, వాళ్ళు మా అన్నయ్యని చంపేసేలా ఉన్నారు, నువ్వే కాపాడాలి స్వామి. స్వామి ఆంజనేయ, మా అన్నయ్య చాలా మంచోడు, ఎవరికీ అపకారం చేయడు, మా కాలనీలో అందరితో మంచిగా ఉంటాడు. మా అన్నయ్య నువ్వే కాపాడాలి స్వామి. అంజని, మన బాధలని ఆంజనేయుడికి చెప్పుకున్నాం కదా, ఆయనే అన్నయ్యని కాపాడతాడు. అన్నయ్య, మనం చెప్పిందే స్వామికి వినపడిందో లేదో, వినపడితే సరే అంటాడు కదా. సరే అని స్వామి, మా చెల్లెలు నమ్మట్లేదు. సరే అను. నువ్వు సరే అనకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. అన్నం కూడా తిన్నాం. సరే అని స్వామి. అంజని, స్వామి సరే అన్నారు, ఇప్పుడు నీకు ఓకేనా? సరే పద ఇంటికి వెళ్దాం. అలాగే. మీరు ఓకే కదా? మీకు దెబ్బలేం తగలేదుగా? నాకేం కాలే. శేఖర్ సూర్యునికి మంచివాళ్ళు లెక్కనే ఉన్నాడు. శేఖర్, నా పేరు మీకులా తెలుసు? శ్రావణి నా చెల్లెలు. అంటే నేను శ్రావణి. నాకు తెలుసు. మా చెల్లెలు మంచివాడినే సెలెక్ట్ చేసుకుంది. నేనెవరో తెలియకుండానే నన్ను కాపాడావు. కట్టుకున్న పెండ్లాన్ని తప్పకుండా జీవితాంతం కాపాడతావు. త్వరలోనే మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేయసి రావే తులసి రావే ఓహో ఓహో రాలసి రా కూర్చో కూర్చో. కూర్చో. ఏడ్లసి స్వామి రోజు ఎవరైనా స్వీట్స్ గాని ఫ్రూట్స్ గాని తెస్తారు గాని ఈ నాన్ వెజ్ వ్యాపారం ఏంటి? అయ్యయ్యో, అది మా ఇంటి ఆచారం అండి. నా తొక్కలో ఉంది మీ ఆచారం. అయినా ఎర్రగా పుచ్చగా చూసండి. కావాలంటే ఏ వైన్ ఏ విస్కీ ఏ బ్రాందీ తీసుకొస్తే తాగి పెడతాం కదా. అది పుచ్చకాయ జ్యూస్ కాదండి, తలకాయ జ్యూస్. మా వాళ్ళు చాలా కష్టపడి 10 రకాల తలకాయల నుండి తెచ్చిన జ్యూస్. వామ్మో, నీ అమ్మ కూడా మాటలు మాట్లాడికే నాకు అసలు రాత్రిపూట అయ్యో బాబున్నారా. నిజమండి, కావాలంటే మీరే చూడండి. చూసారా ఎంత రుచిగా ఉందో? ఏమండి ఏమండి, లసి నాకు మంచి కళ వచ్చింది తెలుసా. నువ్వంట నీ నాలుగు లా చాపి ఆ జ్యూస్ తాగేసావుట. అది కళ కాదండి, నిజం. బాబు ఇదేదో తేడాగా ఉంది. గొప్ప దయ్యం కాదు కదా. అమావాస్య ఆదివారం అర్ధరాత్రి శివుణ్ణి చూద్దామని శ్రీశైలం పెడుతూ ఆగున్న లారీని గుద్ది ఇలా అయిపోయాం. అమ్మాయికి పెళ్లి చేయలేదన్న బెంగతో నేను, పెళ్లి చేసుకోలేదన్న బెంగతో అది, ఆ కోరికలు తీరక ఇలా దెయ్యాలుగా మిగిలాం. అమ్మాయి ఆహారాలు పెట్టే వాళ్ళుడికి హ్యాపీగా తిను, హాయిగా ఉండు, ఇంకా సేపట్లో క్లోజ్.
పచ్చి మాంసం ఎముకలు తీసుకొస్తాను. మీరు ఈలోపు అవన్నీ తినేసి ఉండాలి. ఆ తర్వాతే రొమాన్స్. వాము నీ అమ్మ కడుపు మాడ ఎంత జలకిచ్చావంటే? నువ్వు దయ్యమా? దయ్యంతో రొమాన్స్ అంటే నా వల్ల కాదే. నేను పారిపోతాను బాబు. ఏంటి, నన్ను తప్పించుకొని పోవాలనేనా? ఈ ప్రపంచంలో నన్ను వదిలి ఎక్కడికి పోలేను. పద.